11/11/2025 సంవత్సరం మా యొక్క వడ్డెర ముద్దు బిడ్డ స్వాతంత్ర సమర యోధుడు గౌరవనీయులు వడ్డె ఓబన్న గారి 178వ జయంతిని పురస్కరించుకొని చిత్తూరులో భారీ బహిరంగ సభ ర్యాలీ నిర్వహించి గాంధీ బొమ్మ దగ్గర నుండి నాగయ్య కళాక్షేత్రం వరకు భారీ ర్యాలీగా మేళ తాళములతో బ్యాండ్ వాయిద్యములతో గొప్ప ఊరేగింపుగా ఆయన యొక్క వడ్డె ఓబన్న గారి చిత్రపటాన్ని ఊరేగిస్తూ నాగయ్య కళాక్షేత్రానికి తీసుకొచ్చి ప్రభుత్వం అధికార లాంఛనాలతో నిర్వహిస్తుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. తప్పకుండా మాకు ఆ జీవో వస్తుందని కూడా మేమంతా ఎదురు చూస్తూ ఉన్నాము. అదేవిధంగా అధికార పార్టీలైనటువంటి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి అందరి ఎమ్మెల్యేల గారిని అధికారులను కూడా ఆహ్వానించడం జరిగింది. తప్పకుండా వాళ్ళంతా కూడా మాకు సపోర్ట్ చేస్తామన్నారు. మా యొక్క వడ్డె ఓబన్న జయంతిని పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణలో అధికారికంగా ఇక్కడ కూడా ప్రభుత్వం జీవో ఇస్తుంది. తప్పకుండా మాకు అధికారికంగా నిర్వహిస్తారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. తప్పకుండా ఈ సమావేశాన్ని సభని జిల్లాలో ఉన్నటువంటి వడ్డెర్లందరూ ఏకతాటిపైకి వచ్చి పార్టీలకు అతీతంగా మన యొక్క కుల బంధువు అయినటువంటి రేనాటి వీరుడు స్వతంత్ర సమరయోధుడు వడ్డె ఓబన్న గారి జయంతిని పురస్కరించుకొని అందరూ ఏకతాటిపైకి వచ్చి జయప్రదం చేయవలసిందిగా జిల్లాలో ఉన్నటువంటి మన వడ్డెర కుల బంధువులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. జనవరి 11వ తారీఖు ఈ నెల జనవరి 11వ తారీఖు మన వడ్డెర కుల బంధువు అయినటువంటి వడ్డె ఓబన్న గారి 178వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవడానికి ఒక కమిటీ వేసి దాన్ని ఘనంగా నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. దానికి మన జిల్లాలో మరియు ఉమ్మడి జిల్లా మరియు చిత్తూరు పార్లమెంట్లో ఉన్నటువంటి వడ్డెర సోదరులు, వడ్డెర నాయకులు, పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి విజయవంతం చేయాలని ప్రతి ఒక్క వడ్డెర సోదరుని కూడా కోరుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే గారు, గౌరవ ఎమ్మెల్సీ గారు, గౌరవ ఎమ్మెల్యేలు మరియు జిల్లా అధ్యక్షుల వారు కూడా కొందరు వస్తున్నారు. కాబట్టి అందరూ వడ్డెర సోదరులు కూడా పాల్గొని మన యొక్క సమస్యలను, మన యొక్క డిమాండ్లను వాళ్ళకి తెలియపరిస్తే, ఈ జయంతి ఉత్సవాలలో పాల్గొని వాళ్ళకి తెలియపరిస్తే మన యొక్క బలం కూడా వాళ్ళకి తెలియవస్తుంది. ఈ అవకాశాన్ని మనం ప్రతి ఒక్కరూ కూడా వడ్డెర సోదరులు కూడా అవకాశంగా మలుచుకొని మన యొక్క బలం కూడా వాళ్ళకి నిరూపించవలసిన అవసరం ఉంది. దీన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలని ప్రతి ఒక్క వడ్డెర సోదరుని, వడ్డెర కుటుంబ సభ్యులను కూడా ప్రత్యేకంగా కోరుకుంటాను. జాగ్రత్త చేర్చాలని, దాన్ని వినియోగించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మన యొక్క ముఖ్యంగా 178వ జయంతిని, వడ్డె ఓబన్న గారి జయంతిని అధికారికంగా ప్రకటించడానికి మన యొక్క బలం కూడా నిరూపించుకోవాలి. ఇది ఒక అవకాశంగా కూడా భావించాలని కూడా ఈ సభాముఖంగా కూడా ప్రతి ఒక్కరిని కోరుకుంటుంది.